తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మికత వాతావరణాన్ని దెబ్బతీసేలా పొలిటికల్ కామెంట్స్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. తిరుమలకు వచ్చిన పలువురు రాజకీయ నాయకులు దర్శనం తర్వాత మీడియాతో రాజకీయ విమర్శలు చేస్తున్నారని టీటీడీ తెలిపింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని చెప్పింది. తిరుమల పవిత్రతను కాపాడడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది. ఇటీవలే తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ టీటీడీ తీర్మానం చేయగా నేతలు రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. టీటీడీ నిర్ణయానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎవరైతే శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వ్యాఖ్యలు చేస్తారో అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఇక నుంచి కూడా అటువంటి వ్యాఖ్యలు అనేది తిరుమలలో నిషేధము. నిజం వాస్తవానికి శ్రీవారి దర్శనార్థం వచ్చే విఐపీలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా కూడా గతంలో అంటే ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడము, ఆ తర్వాత వెలుపలకు వచ్చి మీడియాతో ఇతర తమ ప్రత్యర్థుల మీద తీవ్రంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ చూసాము. ఈ నేపథ్యంలోనే గత నెలలో జరిగిన అంటే ఇటీవల జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కీలకమైన ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఇక్కడ నుండి తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం కానీ, రాజకీయ వ్యాఖ్యలు చేయడం కానీ నిషేధంగా కూడా పాలక మండలి తీర్మానించినట్లు వెల్లడించారు. అయితే అది ఇప్పటి నుంచి కూడా అమల్లోకి వస్తుందని టీటీడీ ఈ రోజు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి ఎవరైనా తిరుమలలో ఇటువంటి రాజకీయ వ్యాఖ్యానాలు కానీ చేసినట్లయితే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇక నుంచి వచ్చే విఐపీలు ఎవరైనా శ్రీవారి ఆలయం ముందు ఈ రకంగా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది. బలరాం, శ్రీనివాస్, అంటే తాజా నిర్ణయంతో భక్తుల్లో ఎటువంటి స్పందన వస్తోంది? మరోవైపు గతం నుంచి కూడా మనం ఈ టైప్ ఆఫ్ వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. అంటే పవిత్ర స్థలంలో రాజకీయాలు మాట్లాడొద్దు అంటూ కూడా గత కొంతకాలంగా ఇది చెప్తున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఈ రకంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ఎంత సీరియస్ గా ఉండిపోతోంది? ఎటువంటి కఠిన ఆంక్షల అమల్లో ఉండబోతున్నాయి? అంటే వాస్తవానికి తిరుమలలో నిత్యం గోవింద నామస్మరణలతో మాడవీధులన్నీ కూడా మారుమోగిపోతుంటాయి. అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి మీదనే ధ్యాసను ఉంచి అక్కడ మాడవీధుల్లో విహరించడం కానీ, మాడవీధులు ప్రదక్షిణం చేయడం కానీ అంత భక్తి తన్మయత్వంతో మునిగిపోతుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరమైన వాతావరణమే అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన పరిస్థితి. గతంలో చాలా మంది అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రధానంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి తిరుమలకు వచ్చినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. దాని మీద టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే తాజాగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పైన నిషేధం విధించిందో దాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. మరోవైపు టీటీడీ తీసుకున్న ఇవి వెంటనే అమల్లోకి రావాలని కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.